పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ మల్లికా రాఘవేంద్ర గౌడ్. కోయంబత్తూరులో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ క్రీడలో పాల్గొని సత్తా చాటారు హైదరాబాద్కు చెందిన మల్లిక. ఆసియా ఖండంలోని అన్ని దేశాలతో పోటీపడి ఒక గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్ సాధించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అథ్లెట్ మల్లికను సన్మానించి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు మల్లికా గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు మల్లిక. ప్రాణాన్ని పణంగా పెట్టి గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు ఎలాంటి ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరమన్నారు మల్లిక. ఇప్పటికైనా పవర్ లిఫ్టింగ్ క్రీడను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. మన గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ, గొల్లపల్లికి ఎంతో గౌరవం తెచ్చిన మన మల్లిక గారు. నిజంగా కూడా ఆమెను ఎంత అభినందించినా తక్కువనే. మనకు ఒక మహిళ ఉన్న తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఘనత మన తెలుగు మహిళకు దక్కింది. రోజు ముఖ్యంగా నిజంగా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న నేను ఒక పట్టుదలతో సాధించాలనే ఒక ఆలోచనతో మల్లిక గారు ఈ స్థానం చేయడం చాలా సంతోషం. నిజంగా కూడా ఆమె పట్టుదల ఒకట జిమ్ ఇప్పినప్పుడు నేను వచ్చినాను. ఆయన కూడా నేను ఆర్థికంగా ఎంతో బాధపడినా నేను ప్రజలకు చేయాలి, నా యువకులకు అంత చేయాలనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి మల్లిక గారు ఈరోజు ఇంత మంచి ఛాంపియన్షిప్ సంపాదించడం చాలా సంతోషం. కోయంబత్తూరు అంటే మనకు తెలుసు, మన దేశంలోనే ఎంతో ఇండియాలో మంచి పేరు తెచ్చుకొని ఇవాళ ఈరోజు మనకంతా కూడా ఇంత గౌరవంగా మనకు మంచి పేరు తెచ్చిన మల్లిక గారికి మళ్ళొకసారి అభినందిస్తూ. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కోయంబత్తూరులో ఈసారి మన ఇండియా కండక్ట్ చేసింది. సో నేను అక్కడ ఓపెన్ సీనియర్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంతో నాకు ఒక గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్స్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కూడా నేను కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీంతో మన ఇండియాని రిప్రజెంట్ చేసి, తెలంగాణను రిప్రజెంట్ చేసి నేను మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టాను అని నేను అనుకుంటున్నాను. పవర్ లిఫ్టింగ్ అంటే చాలా కష్టమైన గేమ్. ఇందులో లైఫ్ కూడా పోవచ్చు ఒక్కొక్కసారి. అలాంటిది ఒక మహిళ, పెళ్ళైన మహిళ, అందులో ఫ్యామిలీ టెన్షన్స్ ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలుసు. మా మామయ్య కానీ, మా అత్తయ్య కానీ, ఇంట్లో నన్ను, మా బావగారు, మా అక్క అందరూ, నా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మమ్మతో సహా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంత బరువులు మోస్తావు, ఎందుకు చేస్తావు నువ్వు, ఇది నువ్వు మానేసాయి, వద్దమ్మా, దీనివల్ల నీకు వచ్చేది ఏం లేదు, ఏం చెయ్యకంటే కూడా నేను ఒక పట్టుదలతో ఏదైనా సాధించాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో నేను ఈ ముందుకెళ్ళి నేను ఇంత కష్టపడి నేను ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి నేను మెడల్ తీసుకోవడమే కాకుండా స్ట్రాంగ్ ఉమెన్ కూడా తీసుకొని వచ్చిన. నాకు ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ ఒకటి ఉంది, నేను దాంట్లో మెడల్ తీసుకురావాలి. కానీ దాని దాకా వెళ్ళాలంటే నాకు వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా కష్టంగా వెళ్ళాను. నాకు ఒక 4-5 అన్నలు హెల్ప్ చేశారు, అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నాకు ఇది మాత్రం సరిపోదు, నాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.